మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ప్రతిదీ ఇప్పుడు మెంతులు నానబెట్టి వాడండి, ఆయుష్ మందులు వాడండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన జాతీయ యునానీ వైద్య విధానం 8వ వార్షికోత్సవ సంబరాలు. జాతీయ యునానీ వైద్యం 8వ వార్షికోత్సవ సందర్భంగా ఆత్మకూరులోని యునానీ వైద్యశాల వద్ద డాక్టర్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ్యోతి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మొదటి యునానీ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో గొప్ప ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిమలూరు ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ అనూష మేడం గారు మరియు వైద్యశాల పరిధిలోని యునానీ వైద్యశాల సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా యునానీ వైద్యం ప్రాధాన్యత తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యునానీ వైద్యశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ్యోతి గారు, గుడ్లూరు మరియు బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డాక్టర్ విమల, డాక్టర్ త్రినేత్రి హాజరయ్యారు. స్థానిక యునానీ వైద్యశాల డాక్టర్ అబ్దుల్ రజాక్ మరియు వారి సిబ్బంది కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ్యోతి గారు మాట్లాడుతూ, యునానీ వైద్యంతో మెరుగైన వైద్య సేవలు అందరూ ఎన్నో రోగాలు నయమవుతున్నాయని, ఇటువంటి ప్రాచీన వైద్య విధానం ద్వారా మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయని, యునానీ వైద్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలిపారు. సభ అనంతరం అతిథులకు మరియు వైద్యశాల ఉత్తమ సేవ సిబ్బందికి ప్రత్యేకంగా సత్కరించి మెమోంటోలు అందించారు. అనంతరం డాక్టర్ జి పద్మజ్యోతి గారు యునానీ వైద్యశాలను సందర్శించి అక్కడి రికార్డులను పరిశీలించారు. మన యొక్క ఈ ట్రెడిషనల్ మెడిసిన్, ప్రాచీన వైద్యాన్ని మనము ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళాలి. తెలీదు మనం ఇప్పుడు మోడర్న్ మెడిసిన్, ఆధునిక కాలంలో ఉన్నాము. ప్రతిదీ సైన్స్ డెవలప్ అయింది. మోడర్న్ మెడిసిన్ యూజ్ చేసుకుంటూ పోతున్నాం. కానీ మన ప్రాచీన వైద్యం యొక్క ప్రాధాన్యత అనేది ప్రజలకి తెలీదు. ఎన్నో ప్రయోగాలు చేసి ఒక హోమియోపతికి ఎట్లాగైతే మన హానిమన్ గారు ప్రయోగాల ద్వారా ఒక హోమియోపతి వైద్య విధానాన్ని ఏర్పరిచారు, అలాగే ఈ యునానీ వైద్య విధానాన్ని కూడా వీరు ఒక వైద్య విధానాన్ని కనుగొని ఈ పద్ధతుల ద్వారా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం చేకూర్చేలాగా ఈ వైద్య విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు ఈ వైద్య విధానం ఇంతలా వృద్ధి చెంది ఇంతమందికి జనాలందరికీ కూడా సర్వీసెస్ అందించగలుగుతున్నారు. ఇలా గవర్నమెంట్ కూడా వీటిని గుర్తించి వీటికి డిస్పెన్సరీస్, హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వాటిల్లో సర్వీసెస్ అందిస్తున్నారు. ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇక్కడ మన ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ చాలా మందికి, మీ అందరికి కూడా సర్వీసెస్ చక్కగా అందిస్తున్నందుకు నేను డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వీసెస్ అందాలనే ఉద్దేశంతో పక్క ఊర్లో పనిచేస్తున్నటువంటి మహిమలూరు డాక్టర్ గారైన అబ్దుల్ రజాక్ గారిని, వారి నిజానికి ఎన్ఆర్హెచ్ఎం డాక్టర్ గారు అయినప్పటికీ కూడా ఎంతో కూడా సర్వీస్ మోటివ్ గా వచ్చి 3 days ఆల్టర్నేట్ డేస్ ఇక్కడ సర్వీసెస్ అందిస్తున్నారు. ఆ డాక్టర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.